హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు లాగ్ వచ్చేసి మొన్న మనం మారేడు చెట్ల గురించి తెలుసుకున్నాం కదండి. ఆ ఇంటికి వచ్చినామండి, ఆ అమ్మ మనీ అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అమ్మ అంటే కొన్ని మంచి విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఆ అమ్మ ఏం పాటిస్తుంది, ఎలా ఫుడ్ గురించే కానీ ఏంటి విషయాలు, కొన్ని విషయాలు అన్నీ కూడా మనం అమ్మ మాటలో తెలుసుకుందామండి. లోపలికి వెళ్ళి ఇంకా ఓకే. హాయ్ అమ్మ. నమస్కారం అమ్మ. మళ్ళీ మీ దగ్గరికి ఈ రకంగా రావాల్సి వచ్చింది. అన్ని మంచి విషయాలు ఇంకా తెలుసుకుందాం అన్నట్టు, మీ అంటే వేరే ఇంకో 10 మందికి మీ నుంచి మంచి విషయాలు అందరికి కూడా తెలియాలన్నట్టు, తెలియజేయాలన్నట్టు వచ్చినాం. ఇంకా సంతోషం. మీరేమో ఏంటో మీ మాటలు అన్ని కూడా విందాం, తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే అమ్మ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి. మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. చెప్పండి అమ్మ. ఇంకా ఏం లేదు, చిన్నప్పటి నుంచి మా నాన్నకి డైలీ భగవద్గీత పారాయణం చేస్తుండే. ఓకే. ప్రొద్దున అన్ని సంవత్సరాలు భగవద్గీత పారాయణం డైలీ చేసిండు అన్నట్టు. తనకేందంటే తన పద్మాసనం వేసి ఓంకారాన్ని చూసుకుంటుండే, పైకి ఎక్కించి ఆయుష్ను మెల్లిగా పైకి ఎక్కించి డైలీ ఓంకారాన్ని చూసుకుంటుండే. ఎప్పుడైతే వెళ్తురు కనిపించదో ఇంకప్పటికి మనది సమాప్తం అని వాళ్ళకు తెలుసు అన్నట్టు. అయితే తను మా నాన్నగారు చెప్పి చనిపోయినరు అన్నట్టు, అందరికి చెప్పి. అంటే తనకు అంతే ఇక డైలీ పద్మాసనం వేసి పైకి ఓంకారాన్ని చూస్తుంటే మెల్లగా దించుతుండే. ఎప్పుడైతే కనిపించలేదో తనకు తెలిసిపోయింది అన్నట్టు, ఇంకా వారం రోజుల్లో నాది ఇదని. అయితే మా రిలేషన్ లో చాలా మందికి చెప్పిండు నేను ఇట్లా వెళ్ళిపోతా. అంటే రిలేషన్ వాళ్ళు ఏమనుకున్నారంటే నమ్మలేరు. అయ్యో తనకి ఏదో బాధ ఉండి ప్రపంచంలో మనుషులకు రాకపోతే ఎవరికి వస్తే అట్లా అనుకోవద్దని అందరూ చెప్పిండ్రు. కానీ తర్వాత మాత్రం అందరి ఇళ్లలో లాలి పాటలు, బతుకమ్మ పాటలు, అప్పగింత పాటలు, అవి మొన్న వాడిన పాట ఇవన్నీ అప్పుడు టేప్ రికార్డులు ఉండే. టేప్ రికార్డులలో తదనంతరము అందరు వినాలని. అది టేప్ రికార్డులు కొన్ని రోజులు వచ్చినాయి కాబట్టి అది అతుక్కపోయింది మాకు. తర్వాత దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి తేయాలని మాకు అప్పుడు అంతగా తెలియదు చిన్న వాళ్ళం కాబట్టి అవి అందుకోలేకపోయినా. అందుకే ఈ మధ్య ఒక సాంగ్ దొరికించుకున్నా, అందుకని మీకు రిలీజ్ చేసిన. ఇంకేం లేదు, చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే 70 ఏళ్ళ క్రితం చాలా మంది అటువంటి లేదు. చాలా మంది అన్నారు. ఇప్పుడు మీ దగ్గర పాడిన తర్వాత నాకు కూడా చాలా మంది వాట్సాప్ లో పెట్టిండ్రు. అసలు ఈ సాంగ్ లో కృతజ్ఞత చాలా చెప్తున్నారు. అసలు నేను మీరు పోస్ట్ చేసిన తర్వాత 2 hours నేను ఫోన్ కింద పెట్టలే. ఫోన్ లైన్ గా వాట్సాప్ ప్రతి ఒక్కరు రిప్లై ఇచ్చారు. ఇంకా పెద్ద పెద్ద ఏజ్డ్ వాళ్ళైతే, మా నాన్న పాట విన్న వాళ్ళైతే, పెద్దవాళ్ళు మా బావ వరుస వాళ్ళు అయ్యే వాళ్ళైతే అసలు నువ్వు పాడుతుంటే కాకని చూసినట్టు అనిపిస్తుంది, తాతని చూసినట్టు అనిపిస్తుంది, మామ గుర్తుకొస్తుండు అట్లా కామెంట్స్ చెప్పిండ్రు తెలుసా. నాకు ఆ రోజు నేను అసలు విచిత్రం. మా తమ్ముడు కూడా ఎప్పుడు ఫోన్ చేయనోడు కూడా ఆ రోజు ఫోన్ చేసి అక్క నువ్వు నాన్న రుణం తీర్చుకున్నావు అని అన్నాడు. చాలా ఈ జన్మకు చాలా అనుకున్నా నేను. చాలా సంతోషం వేసింది మీ వల్ల. నాకు ఇలాగ రుణం తెచ్చుకునేది దొరికింది కాబట్టి నేను కూడా మీకు ఎప్పటికీ కృతజ్ఞురాలి. ఓకే అమ్మ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాతో అన్ని కూడా మీరు షేర్ చేసుకోండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ నుంచి. చెప్పండి అమ్మ. ఏం లేదు, మా నాన్న చిన్నప్పటి నుంచి మా నాన్నకి భగవద్గీత పారాయణం అంటే చాలా ఇష్టం. డైలీ భగవద్గీత పారాయణం చేస్తుండే. అయితే తను ఏంటంటే పద్మాసనం వేసి ఓంకారాన్ని చూస్తుండే డైలీ. అయితే ఎప్పుడైతే ఓంకారం కనపడదో అప్పుడు వారం రోజుల కంటే మించి ఉండరంట వాళ్ళు. అప్పటి కంపల్సరీ అది మా నాన్న వాళ్ళ నాన్న కూడా చెప్పి చనిపోయిండు. మా నాన్న కూడా చెప్పి చాలా మంది ఇళ్లలో చెప్పిండు. కానీ కాకపోతే ఏంటంటే అందరు ఈ కాలము అంతగా చెప్పేవాళ్ళు లేరని చెప్పి ఎవరు అర్థం చేసుకోలే. ఏదో బాధలో ఉండి అట్లా చనిపోతానంటున్నాడేమో అని నమ్మలేరు. నమ్మక అన్ని చెప్పిండ్రు. అంతేగాని తను కంపల్సరీ వారం రోజులకి చనిపోయాడు అంతే. మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే, మళ్ళీ తను పోయినాక మా అమ్మకి ఆపరేషన్ చేయించరాదని చెప్పేసి తను ఆలోచించుకొని, మేము చిన్న పిల్లలం, మా తమ్ముడు నాకంటే చిన్నోడు, ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరమే. అయితే అమ్మకి ఆపరేషన్ చేయించి అమ్మకు స్టిచెస్ కూడా ఇప్పలేరు, నాన్న చనిపోయాడు. అంటే ఆల్రెడీ తనకు తెలుసు, అందుకనే చేయించిండ్రు. లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఆపరేషన్ అయ్యింది, చేయించిండ్రు. చేయించిన తర్వాత ఇక తను
చనిపోయినా మా అమ్మకు తెలియదు. నాన్న చనిపోయింది కూడా మా అమ్మకు తెలియని. జస్ట్ అప్పుడు చాలా 10 రోజులకు అట్లా కుట్లిపుదురు. దహన సంస్కారం నేను చేసి కూడా నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా. అంత బయట వాళ్ళే చేశారు, అసలు తెలియదు, బయట వాళ్ళే చేశారు అంతా. మా తమ్ముడికి అగ్గి పెట్టాలంటే కూడా మంగళైన గుండు చేస్తారు కదా, అసలు వద్దు. మా తమ్ముడు చెప్పిండు, మా అమ్మకి తెలియొద్దు అన్నాడు కదా డాక్టర్, ఇప్పుడు నువ్వు గుండె ఎందుకు చేసుకున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పలేము కదా మళ్ళీ చెప్పాలా అని. అంటే చాలా వండర్ అయినరు అందరు తెలుసా, ఇంత చిన్న అబ్బాయి ఇంత ఆలోచించిండు అని చెప్పేసి. అదొక సినిమా టైపు మా జీవితం అంటే. ఇక అది అలా జరిగిపోయింది. కానీ నాకు 14 సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు అంతే అంతే. అన్న అది చేసేసి కూడా మేము హాస్పిటల్కి వెళ్ళినాం అమ్మ దగ్గరికి ఎప్పటిలాగా. అందుకనే ఇంకా అదొక ఫీలింగ్ ఎప్పటికీ మిగిలిపోయింది. మన ఏమి చూడలేడు కదా అన్న బాధ మా జీవితాంతము మిగిలిపోయింది. కాకపోతే తను చాలా ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు వీళ్ళందరు చెప్తే, గరికపాటి వాళ్ళందరు చెప్తుంటే అసలు ఇవి ఎప్పుడో మేము విని పాతబడ్డ విషయాలు అన్నట్టు. అది అలా ఆ రేంజ్ లో మా నాన్నకు తెలుసు, నాన్న ద్వారా. కానీ ఈ టైంలో లేడనే అదే బాధ. ఇప్పుడు ఉండింటేనా చాలా అదృష్టవంతులు. ఈ పాటికి కూడా మేము తన కడుపులో ఉండడం చాలా అదృష్టం. అంతే. అందుకని అదొకటే చాలా సంతోషం అనిపిస్తుంది. అన్ని మంచి విషయాలు. ప్రొద్దున లేవగా కాలు కింద పెట్టక ముందు ఫస్ట్ కుడి కాలు కింద పెట్టేసి కరగ్రవసతే చదువుకోవాలా. నిద్ర లేవగానే అరచేతులు చూసుకుని నమస్కారం చేసుకోవాలా. ఉత్తరానికి 4 అడుగులు వేసిన తర్వాత తూర్పుకి వెళ్ళాలా. ఉత్తరం సైడే ముఖం కడుక్కోవాలా. తూర్పు సైడ్ ఫేస్ చేసి స్నానం చేయాలా. ఇవన్నీ సూర్యునికి ఉదయించే సూర్యుడిని 3 నిమిషాలు, ఎర్ర సూర్యుడిని 3 నిమిషాలు చూస్తే కళ్ళకు డి విటమిన్ ఫుల్ వస్తుంది. నాకు ఇంతవరకు 60 సంవత్సరాలు నేను ఇంతవరకు కృష్ణమూర్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు స్పెట్స్ లేవు. స్టిచింగ్ చేస్తాను, చాలా సంతోషం. ఇప్పటికే స్టిచింగ్ చేస్తాను. నాకు ఇంతవరకు స్పెట్స్ లేవు. మా నాన్న ఆశీర్వాదము, మా నాన్న చెప్పిన విషయాలు ఆ విషయాలనే పాటిస్తూ నేను గడుపుతున్నాను. కాబట్టి నాకు చాలా 99% నాకు అదే సహకరిస్తుంది. నా జీవితానికి తనే తోడుగా ఇప్పటికీ ఉండడాన్ని భావనతోటే నేను ఉంటున్నాను. ఇప్పటికైతే భగవంతుని దయ వల్ల అన్ని బాగున్నాయి. పిల్లలు మొన్న పాడిన పాట కూడా నాన్న పాడింది. నాన్నకు చాలా బతుకమ్మ పాటలు, లాలి పాటలు చాలా వచ్చు. కానీ ఇక మనం చిన్నగా ఉండేసరికి దాని గురించి అంత మనకు అప్పుడు అర్థం లేకుండే. అందుకని విన్నా కాబట్టి నేను పట్టుబట్టి మొన్న పాడిన, తీసుకొచ్చి తెలుసుకొని పాడిన. ఆ భగవంతుడు నాకు సహకరించిండు, కొంచెం రుణం తెచ్చుకునే శక్తి. అది అందరికి కూడా ఇష్టమే అమ్మా. 70 ఏళ్ళ అంటే కూడా అదొకటి మళ్ళీ 70 సంవత్సరాల పాట ఆ అర్థాలు ఆ పదాలు అసలు ఇంతవరకు నేను వినలేదు. అంతే. ఎక్కడ కూడా ఓల్డ్ సాంగ్ లో కూడా మనం ఇప్పుడు అన్ని మీనింగ్లు మంచిగా ఉన్నాయి పాటలు. ఇప్పుడు సాంగ్లలో అట్లా లేదు. సేమ్ అట్లా. అందుకని ఇక తనన్నీ అట్లనే పాటించిన దొరికిన భగవంతుని వల్ల కొంచెం రుణం తెచ్చుకోగలిగిన మీ వల్ల కూడా సంతోషం. ఈ పత్రి చెట్లు కూడా నేను చాలా సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను స్టిచ్చింగ్ చేసిన. ఒక్క సంవత్సరం కూడా నేను ఖాళీగా లేను. అసలు నాకు భగవంతుడు పూజలు చేసుకోవాలి, ఏదో పండగలు చేస్తుంటాను అంతేగాని అందరిలాగా ఏమో 1,00,000 పత్రి ఎక్కించుకుంటారు, 1,00,000 పువ్వులు ఎక్కించుకోలేదు. ప్రొద్దున లేవడము, పిల్లల్ని స్కూల్ పంపడము, కుట్టడము, సెంటర్ కోచింగ్ ఇవ్వడము. 786 మందికి నేను స్టిచ్చింగ్ నేర్పించిన తొల్లుకొండ బ్రాండ్ పెళ్లిలా. నాకు పుట్టపర్తి సేవా సమితి వాళ్ళు నాకు శాల్వా కప్పి సన్మానించిండ్రు మోర్తాడ్లా. 2 బీద వాళ్ళకు పైసలు తీసుకోకుండా నేర్పమంటే నేర్పితే వాళ్ళకు రాజభట స్టోర్ లో మిషన్లు కొనిచ్చారు, కత్తెర మిషన్, స్టూలు కొనిచ్చిండ్రు. అది చాలా మిగిలిపోయింది ఆ జీవితంలో, అదొకటి మిగిలిపోయింది నేను నేర్చుకున్నందుకు. అందుకనే ఈ పత్రిలు పూజలు అంటే నాకు ఎక్కువ లేకుండే. కాకపోతే మా సారు కొంచెం బ్లడ్ క్యాన్సర్ తోటి ఇది అయిపోయిండు. అప్పటి నుండి నాకు చాలా బాధ వేసింది. అయ్యో నేను ఈ పూజలు చేసుకోవడానికి నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చిండేమో భగవంతుడు అనే బాధ బాగా మిగిలిపోయింది. అది బాగా భగవంతుడికి డైలీ షేర్ చేసుకోవడం వల్ల నా ఇంట్లో ఇట్లా 5 రకాల పత్రిలు, 5 రకాల తులసిలు, అన్ని పవిత్రమైన చెట్లు ఉండడం పూర్వజన్మ సుకృతం భగవంతుడు సహకరించిన విన్నట్టుండని నేను సంతోషపడతా. అంతే. అదే చెప్పాలనుకున్నా. అందుకే
ఇది తను మా నాన్న కడుపున పుట్టినందుకు ఈ మంచి విషయాలు ఒకరికి చెప్పడము, ఇది పద్ధతి, ఇది ఇలా చేసుకోవద్దు, ఇది ఇలా చేసుకోవద్దు, నాకు తెలిసిన కాడికి ఇవి కూడా కార్తీక మాసంలో ఆవు పిడక దీపాలు వెలిగించుకోవాలా నేనే అందరికి ఇవ్వడానికి, నాకు కాదు, నేను ముట్టించుకుంటా ఒకటి రెండు, కానీ అందరికి ఇవ్వడానికి కార్తీక మాసం దాకా తలా ఇన్ని ఇవ్వడానికి డైలీ చేస్తున్నా. సూపర్. అంటే ఇది ఆవు పిడక కాలిస్తే చాలా సంతోషం అంటారు కదా, కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు మీద కింద కాలుస్తారని అందరికి ఇవ్వడానికి చెట్టు కూడా చేస్తున్నా. మొన్న రీసెంట్ లా అప్పగింతల పాట పాడిన, అవునమ్మా, వాళ్ళు పాడిన రోజైతే 2.5 గంటలు నేను అసలు ఫోన్ కింద పెట్టలేను. చాలా మంది మా రిలేషన్ మొత్తం మంది చూడడము, లైకులు, మెసేజ్లు పెట్టడము. కొంతమంది అయితే సంతోషం. మా నాన్నది రియల్ గా వాళ్ళ పెళ్లిలో పాడిన వాళ్ళైతే 75% ఉన్నారు. వాళ్ళ పెళ్లిలో మా నాన్న పాడిన వాళ్ళు డైరెక్ట్ అందరు మా రిలేషన్ లో ప్రతి ఒక్కరు దాంట్లో 60 అబౌవ్ ఉన్నారు అంటే వాళ్ళ దాంట్లో కంపల్సరీ మా నాన్న పాడిండు పాట. అది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అసలు నువ్వు పాడుతుంటే మాకు కాకని గుర్తుకొస్తుండు, కనిపిస్తుండు అక్కడ, నా బాపు గుర్తు కనిపిస్తున్నాడు, తాత ఏ వరుస అసలు ఇప్పుడే రీసెంట్ గా మేము మా పెళ్లిలో విన్నట్టు కనిపిస్తుంది అని చాలా మంది షేర్ చేసుకున్నారు. ఆ రోజు మాత్రం నాకు అసలు అన్నం కూడా తినలేదు. చాలా సంతోషం, మామూలు సంతోషం. ఎందుకంటే మనం అది చేసుకోవాలని ఎంత కోరికున్నా అది దొరికేది, రూట్ దొరికేది కాదు. అది నా సంకల్పం గట్టిగా ఉందా, భగవంతుడు సహకరించిందా, నువ్వు అనుకోకుండా వచ్చినావు, అది బయటకు వచ్చేసి అంతేగాని మామూలు మాట కదా. చాలా అన్ని రకాలుగా దేవుడు సపోర్ట్ చేసి మనకి ముందుకు వెళ్ళి సంకల్పం గట్టిగా ఉంది, లోపల బాగా ఉంది అని. అయినా నేను తీసుకొచ్చి ఆ సాంగ్ దొరికిన తర్వాత మా అక్క మన్మరాలు పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరు పెళ్లిలో పాడిన, ఇద్దరు పెళ్లిలో పాడిన బయటకి వెళ్ళింది. కాకపోతే మీ ద్వారా ఇంకా ఎక్కువ చిన్న పాప పెళ్లిలో, చిన్న మన్మరాల పెళ్లిలో వాడితే వాళ్ళ మామయ్య కొడుకు, ఆయనకి 2 పాపలట. అయితే తను ఏమన్నాడంటే, అమ్మ ఆపే సాంగ్ ఆపే, తట్టుకోలేకపోతున్నా, అది తట్టుకోలేకపోతున్నా, బాధాకరంగా ఉంది, నాకు 2 పాపలు, నాకు ఇప్పుడే కనబడుతుంది వాళ్ళ ఫ్యూచర్ అని అది. ఎందుకంటే అలా మొత్తం కూడా మనం అమ్మాయిని ఎట్లా పెంచినాము ఏంది అనేది అర్థమయ్యేటట్టుగా ఉంది. అందుకే మా నాన్న పాడేటప్పుడు అబ్బాయి వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళట, అబ్బాయి వాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు. అంటే అంత దేవుడు ఈ రకంగా మీకు ముందుకు తీసుకెళ్ళిండ పాటని. అదే అమ్మా, ప్రతి ఇంట్లో ఈశాన్యంలో నిండు చెంబు పెట్టుకోవాలని, అయితే రాగి చెంబులో నీళ్లు పోసి, నిండా నీళ్లు పోసి, ఒక తెల్లని పుష్పం వేసి ఉంచాలని చాలా మంది పాటిస్తారు. చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో అయితే చాలా ఇళ్లలో కంపల్సరీ ఈశాన్యంలో పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, వాయువ్యంలో మందారం చెట్టు పెట్టి ఆ మందారాన్ని తీసుకొచ్చి ఈశాన్యంలో ఉన్న వినాయకుడికి, తెల్ల జిల్లెడు వినాయకుడు కంపల్సరీ పెట్టాలి, అక్కడ పెట్టాలి కంపల్సరీ. శివుడు ఫ్యామిలీ తెల్ల జిల్లేడు, శివుడు అది తెల్ల జిల్లేడు వినాయక కాణిపాకంలో దొరుకుతుంది, కట్టెదే దొరుకుతుంది. మీరు అక్కడ ఉన్నది, మా ఇంట్లో ఉంది చూడండి. అయితే కాణిపాకంలో దొరుకుతుంది. ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ యాత్రా స్థలంలో. అయితే ఆ మందరం తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనకు అసలు ఏ అప్పులున్నా, ఏమున్నా, బాధలున్నా అదంతే. అక్కడ నమ్మకము చాలా మంది ద్వారా విన్నాను అనుకో, నేను వినయే పాటిస్తా, ఎవరైనా చెప్పినయే పాటిస్తా, రాసుకుంటాను కూడా నేను. అంతేలే అమ్మా, వాయువ్యంలో ఉన్న మందారాన్ని మనం వచ్చిన పువ్వుని తీసుకొచ్చి ఈశాన్యంలో ఉన్న వినాయకుడికి పెట్టాలి. అది కూడా తెల్ల జిల్లేడు వినాయకుడు అట, తెల్ల జిల్లేడు వినాయకుడు చాలా దొరుకుతాయి. చూసి మీరు వీడియో తీసుకొని అది కూడా అది ఏ రోజు ఎక్కియాలన్నట్టు ఉంటుందమ్మా? ఏ రోజు లేదురా, ప్రొద్దున లేవాలి, ఇంత గరక ఇంత మందారం తీసుకొచ్చి మనం స్నానం చేయగానే పెట్టేస్తే అయిపోతుంది, అంతే. నీకు నచ్చిన టైం దొరికిన రోజు అంతే చెంబడి నీళ్ళు పోసేసి ఫ్రెష్ చేసేసుకో, లేదంటే రోజు అదే అంటే ఫోటో అనేది గోడకని కదా, నాకు చిన్న ప్లేస్ ఉంది, ఊరికనే పెట్టుకున్నాను. ఇష్టం గోడకు మొల్ల కొట్టి పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న గద్దె లాంటిది ఉంది నాకు, నేను అట్లా పెట్టేసుకున్నాను. ఎలా వీలునో కింద ఒక పీట లాంటిది వేసుకొని పీట మీద కూడా ఏ రకంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా ఇప్పుడు
మనకు వాస్తు దోషాలు ఉంటేది కూడా అవును. అక్కడ మన ఇంటికి కానీ ఎక్కడైనా వాస్తు దోషాలు ఉంటే అశోక చెట్టు పెట్టుకోవచ్చు. ఓహో, అశోక చెట్టు అంటే నీలగిరి చెట్టు అంటే నీలగిరి కాదు, అశోక చెట్టు వేరు, నీలగిరి వేరు. ఓకే. అలా అశోక చెట్టు పొడవునా పెరుగుతుంది. అది నీలగిరి అంటేనేమో అవి స్నానానికి దీనికి ఆయుర్వేదికి వాడతారు. అవును అవును. ఇది అశోక చెట్టు ఓన్లీ పిల్లలు పుట్టిన తర్వాత స్నానానికి వాడతారు. ఇది అది కాదు, పొడుగున చాలా పొడుగు వెళ్తది అశోక చెట్టు. సేమ్ మామిడాకు లాగా సన్నగా పొడుగు అది పెట్టొచ్చు. ఇక అది ఏ మూల పెట్టాలంటారు? ఏ సైడ్? మనకి ఎక్కడైతే వాస్తు దోషం ఉందో ఇంటికి అక్కడ పెట్టొచ్చు, అక్కడ పెట్టుకోవాలి. అక్కడ పెంచాలట ఇక. అంతే అంతే, ఎక్కడ వాస్తు దోషం ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా అలాగే ఇంటి గురించి మీరు ఇంట్లో కూడా మాకు డైలీ ఆవులు ఇక్కడ పటేన్లు చాలా ఉంటాయి. పటేన్లు ఒకటే ఆవు కొన్నారు, ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది, 8 ఆవులేని. ఓకే. ప్రొద్దున ఇవి విడుస్తారు, మంచిగా మనం దానా తెచ్చి పెట్టుకుంటే ఇంటికి వస్తాయి. కంపల్సరీ పేడ ఇస్తాయి, పాపము మూత్రం పట్టుకుంటాము. డైలీ మేము శుక్రవారం రూములు తుడిస్తే మాత్రం కంపల్సరీ గోమూత్రము కల్లుప్పు కంపల్సరీ, ఇవి రెండుతోటే నేను తుడుస్తాను. ఏ కెమికల్స్ వాడను, కల్లుప్పు గోమూత్రం. లైజాల్ వాళ్ళే మరకలు ఎక్కువ అనిపిస్తే అదేంద్రా అది స్టీల్ పీస్ కూడా కాదు, అది ఉంటది కదా లైజాల్ లాంటిది ఒకటి, అది వేసి అక్కడనే దుడిచేసుకుంటా. కానీ రూములు దుడవడం మాత్రం నేను కల్లుప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము మీరు? నేను చాలా సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు ఎక్కువనే అవుతుంది నేను అలా చేయబట్టి. నేను ఇప్పటికి కూడా నేను అదే పాటిస్తాను. చాలా అంటే ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయని పవిత్రమైన. ఇప్పుడు మనకు నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక రోజే గోమాతను తీసుకొచ్చి గోమూత్రం అంటాం, అటువంటి డైలీ దాన్ని బట్టి మనం చెప్పనవసరం లేదు. అంతే అమ్మా, ఇంకా మాటలు లేవు అంతే.